హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు హసిత వెచ్చ. సో నా ప్రెగ్నెన్సీ జర్నీలో ఈరోజు మీతో డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటి అంటే ఎంత వెయిట్ పెరగచ్చు మనం ప్రెగ్నెన్సీలో అని. సో ఎంత హెల్దీ వెయిట్ మనం పెరగచ్చు అనేది మన బిఎంఐ మీద క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ అనమాట. దానికి ఒక క్యాలిక్యులేటర్ ఉంటుంది. నేను అది ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అని చెప్పి ఎండ్లో చెప్తాను. ఒకవేళ క్యాలిక్యులేట్ చేసుకోవడం తెలిసిన వాళ్ళకి కనుక బిఎంఐ అండర్ వెయిట్లో ఉన్నారనుకో, టోటల్ మీ ప్రెగ్నెన్సీ జర్నీలో మీరు 12 to 18 కేజెస్ పెరగాలి అనమాట. బిఎంఐ తక్కువ అంటే 19.5 కంటే తక్కువ ఉన్నారు అని అంటే. ఒకవేళ నార్మల్గా ఉన్నారు అంటే నార్మల్ రేంజ్ వచ్చేసి 19.5 to 25 అనమాట. ఈ రేంజ్లో ఉంటే మీరు 10 to 12 కానీ 10 to 15 కేజెస్ కానీ పెరగచ్చు అనమాట టోటల్ మీ ప్రెగ్నెన్సీ జర్నీలో హెల్దీగా. నెక్స్ట్ ఒకవేళ ఓవర్ వెయిట్ ఉన్నారు అంటే, ఓవర్ వెయిట్ అంటే 25 to 30 బిఎంఐ ఈ రేంజ్లో ఉన్నారు అని అంటే కనుక మీరు టోటల్ మీ జర్నీలో 6.8 to 11 కేజెస్ వరకు పెరగచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఒబిస్ మరీ చాలా లావుగా ఉన్నారు అని అంటే కనుక 6 కేజెస్ to 9 కేజెస్ అనేది మీరు ప్రెగ్నెన్సీలో గెయిన్ అవ్వచ్చు అనమాట. అంటే బిఎంఐ 30 and above ఉన్న వాళ్ళకు మటుకు. సో ఇలా మీరు పెరగడం వల్ల పెద్ద ప్రాబ్లం అయితే ఏం రాదనమాట. దీనికంటే పెరగకుండా ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ కామన్గా వచ్చే క్వశ్చన్, బేబీ వచ్చేసి 3 to 3.5 కేజెసే ఉంటుంది కదా, ఇంత వెయిట్ ఎందుకు పెరగాలి అని. సో మన వెయిట్ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది మన బాడీలో అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్. సో మీ బిఎంఐ ఎంత అని తెలుసుకోవాలంటే, సో మీరు క్రోమ్లోకి వచ్చి బిఎంఐ క్యాలిక్యులేటర్ అని నొక్కారనుకోండి, మీకు వస్తుంది. బిఎంఐ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసేసి దాంట్లో కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది, అది ఇవ్వాలన్నమాట. అంటే కరెంట్ మీ ఏజ్ ఎంత, సో మీ జెండర్ ఏంటి, సో మీ హైట్, మీ వెయిట్, ఇవన్నీ మీరు డీటెయిల్స్ ఇచ్చారనుకోండి, మీరు ఏ రేంజ్లో ఉన్నారు అని చెప్తుంది అనమాట. సో వెయిట్ అనేది పౌండ్స్లో అడుగుతుంది. సో పౌండ్స్లో మీకు తెలియదు అని అంటే మీరు పౌండ్స్కి కన్వర్ట్ చేసుకోండి. సో పౌండ్స్ టు కేజెస్ కన్వర్ట్ చేసుకున్నారనుకో, అక్కడ మనకి డీటెయిల్గా చెప్తుంది అనమాట. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ 56 కేజెస్ ఉన్నారనుకోండి, 123 పౌండ్స్. సో ఆ 123 పౌండ్స్ అనేది మీరు అక్కడ ఎంటర్ చేశారనుకోండి, ఆ 123 పౌండ్స్ అనేది క్యాలిక్యులేట్ చేసి మీరు ఏ రేంజ్లో ఉన్నారో చెప్తుంది అనమాట. ఇక్కడ నేను ఇచ్చిన వాటి ప్రకారం, మెజర్మెంట్స్ ప్రకారం బిఎంఐ వచ్చేసి 22.5 ఉండింది. అంటే నార్మల్ రేంజ్ అనమాట. 18.5 to 25 ఉండింది కాబట్టి, సో ఈ రేంజ్లో ఉంటే ఎంత వెయిట్ పెరగచ్చు చూసుకొని దాన్ని బట్టి మెయింటైన్ చేసుకోవచ్చు.